గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్. స్వాతి ముత్యం సినిమా విషయంకి వస్తే ఫస్ట్ మన ఇండియన్ సినిమా నుంచో లేకపోతే తెలుగు సినిమా నుంచో ఆస్కార్కి నామినేట్ అయిన మొదటి మూవీ అంట కదా. ఎస్ ఇదే అండి. ఏం సార్ రికార్డ్ అది అప్పుడు దాకా ఎన్నో సినిమాలు ఇక్కడే ఫిల్టర్ అయిపోయాయండి. ఓకే. ఇండియాలో మొత్తం తెలుగు నుంచి తమిళ నుంచి ఇంత కలిసి బాంబేలో ఫైనలైజ్ అవుతుంది టోటల్గా. ఒక సినిమా వెళ్తుంది అక్కడికి ఇండియన్ ఎంట్రీ. సో అలాగా ఎన్నో సినిమాలు దీంట్లో తెలుగు నుంచి స్వాతి ముత్యం, తమిళ నుంచి అన్నీ వెళ్ళినాడు. లాస్ట్లో ఇక్కడి నుంచి సెలెక్ట్ అయింది స్వాతి ముత్యం. ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందంట. అక్కడ కూడా అప్రిసియేషన్ వచ్చింది బాగా. అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది మాకు టోటల్. ఇది ఆస్కార్ అవార్డు. అక్కడ మెయిన్ స్ట్రీమ్లో అవార్డుకి ఏంటో అప్పట్లో రూల్స్ ఏంటంటే అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలండి. ఓకే. అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలి. ఎన్నో కంట్రీస్లో ఎన్నో స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి ఉండాలి. అది దాని తర్వాత అందుకని బాహుబలి ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల రిలీజ్ అయిపోయింది కదా. అది ఇంటర్నేషనల్ దీంట్లో ఇప్పుడు ఉన్న ట్రెండ్ అది. అంటే ట్రెండ్ కాదు, ఇప్పుడున్న మార్కెట్ నామ్స్ ప్రకారం తీసుకున్నా కానీ ఇంకా అవన్నీ సాటిస్ఫై చేస్తేనే అవార్డు. సో ఒక్క కేటగిరీకే మనది వెళ్ళింది అనమాట, బెస్ట్ ఫారిన్ ఫిలిం అని అవార్డ్స్ కేటగిరీలోనే. ఓకే. ఇది లేకపోతే మంచి అవార్డ్స్ వచ్చేయండి అప్పట్లో కూడా. అప్పట్లోనే ఎన్నిటి కూడా వచ్చును. అక్కడ రిలీజ్ అవ్వాలంటే కొన్ని కంట్రీస్ అయ్యో నామ్స్ చాలా ఉన్నాయండి అయ్యి. అది అండ్ ఇంకో డౌట్ సార్, నాకు యాక్చువల్గా ఇది మొత్తం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏడిద నాగేశ్వరరావు గారు అంటే కేసునాథ్ గారికి ఇంకా మీరు అన్నట్టు అది అన్నదమ్ముల బంధము, నానా బంధము, అది విడదీయలేని బంధం. అది మీరు హీరోగా అవుతున్నప్పుడు స్వరకల్పన మూవీ మీరు హీరోగా అవుతున్నప్పుడు విశ్వనాథ్ గారిని అడిగి ఆయన ద్వారా మీరు లాంచ్ అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకు వంశీ గారి ద్వారా లాంచ్ అవ్వాల్సి వచ్చింది? ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యిందండి. ఇది సార్ వేరే హీరోతోటి అనుకుని మలయాళం రీమేక్ అండి అది ఫస్ట్ ఒకటి తీసుకున్నది. ఇంకొక 2 వీక్స్లో షూటింగ్కి వెళ్ళాలి. ఇది ఆ టైంలో అంటే దాంట్లో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను తమిళ సినిమాలు కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను తమిళ్లో. రిలీజ్ అయినవి కూడా పెద్ద హిట్. హీరోగా లాంచింగ్ గురించి నేను అడిగేది. హీరోది అదే. అప్పుడు సెకండ్ హీరోగా చేశాను తమిళ్. అది ఒక రీమేక్ సినిమా చేస్తామండి. ఇది తీసుకున్నాం వంశీ గారి డైరెక్షన్లోనే, మలయాళం. మంచి పల్లకి కాదు సినిమా. ఫస్ట్ సినిమా మంచి పల్లకి అయింది, అది కాదు. తర్వాత ఆయనకు అప్పుడే హిట్స్ ఇచ్చేసారు. అవును. ఇది మలయాళం సినిమా రీమేక్ చేసే దీనికి తీసుకున్న తర్వాత ఒక హీరో, పెద్ద హీరో అప్పుడు ఆయన దాని ఇంకొక క్యారెక్టర్ ఉంది దాంట్లో. ఓకే. అది మౌనరాగులో కార్తీక్ క్యారెక్టర్ టైప్. అంటే అలాంటిది కాదు, అంత హుషారుగా ఉండి చచ్చిపోతుంది క్యారెక్టర్, మంచి సింపతి వస్తుంది. ఆయనకి ఎవరో చెప్పారు ఇలాగా వాళ్ళ అబ్బాయిదో మెయిన్, మీదేమి లేదు మీ డమ్మీ అన్నట్టుగా చెప్పాడు. ఇలాగా ఇంటికి వచ్చి ఇలా చెప్పారు, నా ఇది కొంచెం క్యారెక్టర్ అది మారుస్తే బెటర్ కదా, ఇదండి మార్చేది ఏమీ లేదు, మిమ్మల్ని మార్చేస్తాం కావాలంటే అన్న నాన్నగారు డైరెక్ట్గా చెప్పేస్తారు. నేను లేకపోతే నేను సినిమా చేయను, ఇవన్నీ కథని డిస్టర్బ్ చేయొద్దు, ఇది హీరో కోసం కథ కాదు, కథ కోసమే హీరో అన్నట్టుగా చెప్పేసారు. ఆయనకి కోపం వచ్చింది, వెళ్ళిపోయారు. వంశీతో చెప్తే ఆ క్యారెక్టర్ నాకు పెద్దది అయిపోతుంది. అంటే హీరో ఇది ఏం చేద్దాం వంశీ ఏం చేయట్లేదు అంటే ఇంకొక కథ ఉంది, మిస్ అమ్మని రివర్స్ చేసే ఒక కథ స్వరకల్పన. ఇది మన శ్రీరామ్ని హీరోగా చేద్దామంటే ఓకే అయితే చేసేద్దాం ఇదని అలాగ మొదలైందండి. అది అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే నా డౌట్ వచ్చేసి కేసునాథ్ గారితో ప్రయత్నాలు ఏం జరగలేదు? అస్సలు జరగలేదు. అప్పటికి నేను హీరో అనేది లేదు నాకు నా మైండ్లో ఉండి. అప్పటికే తమిళ్ ఇవన్నీ క్యారెక్టర్స్ చేస్తున్నాను, తెలుగులో కూడా చేస్తున్నాను. అప్పుడు ఇది వంశీ ఆలాపన, మళ్ళీ తమిళ్లో చిన్నపువ్వు మెల్లపేసాను, అది అన్ని పెద్ద పెద్ద హిట్స్ అన్నీ అండి అక్కడ. అని క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే చేస్తున్నాడు, హీరో అన్న దీంట్లోనే నేను లేను అది అసలు టోటల్గా. అప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వాల్సి వచ్చింది, బట్ రిజల్ట్ బ్యాడ్ వచ్చింది. ఫలితం మన చేతుల్లో ఉండదు. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్, ఇంత లెగసీ ఉంది, ఇంత చరిత్ర ఉంది, ఎందుకు మీరు యాక్టివ్గా సినిమాలు తీయట్లేదు అసలు? అంటే ప్రొడక్షన్ నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు, ఆ టైంలోనే వెళ్ళిపోయారు. సినిమా ఇండస్ట్రీలో వస్తున్న ఈ మార్పుని ముందే పసిగట్టారా? నిర్మాత నుంచి సినిమా దూరం వెళ్ళిపోయి అది ఒకటి మాత్రం మా నాన్నగారు ఉండగానే ఆయన మానేశారండి అప్పుడే. ఇది ఇంకా మన చేతుల్లో లేదు,
మనం డామినేషన్స్ వేరే వాళ్ళు చేతిలోకి వెళ్ళిపోయింది. డైరెక్టరు, హీరోలు, వీళ్ళు వాళ్ళు చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా మనం ఉండే ఎందుకు క్యాషియర్ లాగా చేయడం అది నాకు ఇష్టం లేదు అనేవారు. అలాగే మాకు కూడా అలవాటు అయిపోయిందండి ఇది టోటల్గా. అండ్ ఇంకోటి మెయిన్ బ్యానర్ పేరు చెడగొట్టకూడదు. ఏ సినిమా అంటే ఆ సినిమాలు ఎలాగా ఎక్స్పెక్ట్ చేయరు కదా. వేరే బ్యానర్ పెట్టినా కూడా నేను చిన్న సినిమా ప్రయత్నం చేసాం. వేరే బ్యానర్ ఇది అనుదీప్ వాళ్ళ దీంతో మా అమ్మాయి చేసింది. బట్ సినిమా ఆడలేదు కానీ ఓటీటీ అన్నీ మంచి ఇది వచ్చింది, అప్రిసియేషన్ వచ్చింది అది. సో బ్యానర్ అనేది ఇంకా ఆ బ్యానర్ వాడకుండా ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ఇలా పెడదాం అంతే ఏదన్నా. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఆభాస్పాల్ అయిపోతుంది. ఆభాస్పాల్ కదా సార్ ఇక్కడ అసలు యాక్చువల్గా ఆ పేరు ఇంత లెగసీ ఉండి మీరే తీలేరు. అవునండి, ఒకవేళ ఎవరు తీరు తీసినా గానీ ఆడియన్స్ ఒప్పుకోరు. ఎందుకంటే ఆడియన్స్ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అంటే వాళ్ళకి ఒక గౌరవంగా తెలుగు సినిమాకి, నేను ఇందాక ఇంట్రోలో చెప్పాను, ఆ గౌరవాన్ని అద్దిన సినిమాకి గౌరవాన్ని తీసుకొచ్చిన బ్యానర్ అది. అలాంటి సినిమాలు. సో అసలు మీరు ఆ ప్రయత్నం చేయలేరు, ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. మా నాన్నగారు ఉండగానే శంకరాభరణం లాంటిది మళ్ళీ చేయొచ్చు, అది హ్యాపెండ్ అంతే, అంతే అయిపోయింది. అది మళ్ళీ ఇంకోటి కొత్తగా చేసి ఏం చేయక్కర్లేదు, చేయలేము అదే అన్నారు, చెయ్యలేము. అది విశ్వనాథ్ గారే చేయలేరు, ఆయనే అన్నారు విశ్వనాథ్ గారు. మళ్ళీ అది ఒక్కోసారి స్పార్క్లో వస్తుంది అంతే. ఇది మనం అనుకుంటే చేయలేము. అది ఏ సినిమా అయినా మనం హిట్ అవ్వాలని కోరుకుని చేస్తాం, అన్నీ హిట్ అవుతాయా సార్? బట్ విశ్వనాథ్ గారి గురించి నేను అంటే ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్, అన్నీ గొప్పగా విన్నాను. ఇది కూడా చాలా పాజిటివ్గానే చెప్పారు. కానీ ఒకటి చెప్పారు, ఆయనకి సెట్లో అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే విపరీతమైన కోపం అంట. కోపం బాగా ఉండేది ఆయనకి, కోపం ఉండేది ఎక్కువ. ఆయన అంటే భయం అండి, అందరికి భయం. అంటే ఒక హెడ్ మాస్టర్ లాగా ఆయన, మిగతా వాళ్ళు అందరూ స్టూడెంట్స్ లాగే ఉండేవారండి సార్. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేస్తారా ఆయన కోపం వచ్చిన సందర్భం సెట్లో అయితే ఎవరు కూడా ఇరిటేట్ చేయలేదు ఇప్పుడు దాకా, ఏ ఆర్టిస్టు ఇది కూడా ఇరిటేషన్ ఇది లేదు. సీరియస్గా ఉండేవారు. సీరియస్ సీన్ ఆ మూడుకి ఎవరన్నా ఇది ఒక సీరియస్ సీన్ జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా దూరంగా ఎవరన్నా నవ్వుకున్నా ఇచ్చేసినా అప్పుడు సీరియస్ ఎవరు ఆయన. ఇది అలాంటివి ఉండే. కానీ మీకు గుర్తున్న సందర్భం ఏదన్నా ఉందా ఆయన కోపం వచ్చిన సందర్భం? కోపం అంటే అలా ఎక్కువ ఏమి లేదండి పెద్దగా. అంటే సీరియస్గా ఉండేవాడు ఆయన. ఇది ఎవరి మీద అరిచేయడాలు ఇది లేదు, ప్రతి ఒక్కరి మీద రెస్పెక్ట్ ఉండేది. రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి. అంటే ఎక్కడ ఢిల్లీ వెళ్ళాము మేము ఫెస్టివల్కి, అంటే ఆయన గురించి చెప్తున్నాం కొన్ని. ఆయన నాన్ వెజ్ తినరు, అంటే మేము నాన్ వెజ్ ఇవన్నీ. ఇది ఆయన ఉన్నారు కదా అని ఇదిగా, అంటే అక్కడ వెజ్ ఏదో చెప్తే ఇక్కడ ఫిష్ బాగుంటుందంట, అది బాగుంటుందంట, తినండి మీరు. లేదు నాన్నగారు, లేదు డైరెక్టర్ గారు ఎందుకు మీ ఎదురుగా మీరు తింటారు కదా, మాకు పర్లేదు, ఏదో ఏం లేదంటే, లేదు తెప్పించుకోండి మీరు తింటారు కదా అని. ఇలాగా అంత బోల్డ్గా ఉండేవారండి ఆయన అసలు. అలాగే ఆర్టిస్టులకి ఆయన చెప్పే దీంట్లో ఒక 10% మనం చేసిన మంచి పేరు వచ్చేస్తుంది. స్వాతిముత్తిలో నేను చేసింది అంతే అండి, నాకు అప్పుడు ఏమీ తెలియదు, చాలా తక్కువ నటన ఇదంతా. ఇది ఆయన చెప్పిన దాంట్లో చేసింది దాంట్లో ఒక 15 to 20% చేస్తుంటామండి అంతే అండి, అంతే. అందుకనే వీళ్ళందరూ కమలాసన్ వీళ్ళందరూ ఆయన దాన్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఒక హింట్ ఇస్తే దాన్ని అలాగా చిరంజీవి గారు వీళ్ళందరూ. అండ్ సెట్లో ఎంత పెద్ద నిర్మాత ఉన్నా సరే, అంటే నాకు తెలిసి నేను వినింది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు, ఏడిది నాగేశ్వరరావు గారు, ఆయన వద్దకెళ్ళి ఏమన్నా చెప్పాలంటే ధైర్యం ఉండే మనుషుల్లో వీళ్ళిద్దరు. ఎవరినంటే వాళ్ళని దగ్గరికి రానిదు. ఈవెన్ ప్రొడక్షన్ చేసే ప్రొడ్యూసర్ అయినా సరే ఆయనకి నచ్చకపోతే సెట్ లోపలికి రానిచ్చేవాళ్ళు కాదంట అని చెప్పి చాలా మంది చెప్పారు. అది నిజమే అండి. అండ్ ఇంకోటి, మా నాన్నగారికి విశ్వనాథ్ గారు రైటర్స్ అందరూ కూర్చున్నప్పుడు 4 గోడల మధ్య స్టోరీ డిస్కషన్ అప్పుడు మాత్రం గొడవలు అయిపోయాయండి. గొడవలు ఆయన చెప్పేది ఏదైనా ఉంటే నాన్నగారేమో లేదండి అది కొంచెం బాగాలేదేమో, ఇది కొంచెం ఇదండి, అంటే ఎందుకు బాగుంటుంది అది ఇది అనేది. ఇలాగా అయిపోయి మళ్ళీ కాంప్రమైజ్ ఎవరైనా సరే ఈ వెర్షన్ కూడా చూద్దాం అని రాయించి ఇది వినిపించి ఇలాగా చేసిన సందర్భాలు ఎన్నో ఉండి. మా ఆఫీసులో పైనలో మాకు బయట అరుపులు వినపడాయి ఒక్కోసారి. ఇది
క్లైమాక్స్ దగ్గర కానీ ఈ సీన్ల దగ్గర కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన విశ్వనాథ్ గారు సినిమా అయిపోయిన తర్వాత సైలెంట్ బిఫోర్ రీ రికార్డింగ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక షో వేసేవారండి. బాలు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, జంధ్యాల గారి ఫ్యామిలీ, అలాగే దగ్గరోళ్ళు. అరవింద్ గారు వచ్చేవారు. అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా, అరవింద్ గారు ఆయన సిస్టర్స్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఇది చూపించేవారు సినిమా. నిర్మోహమాటంగా అందరినీ ప్రతి చిన్న దీంట్లో అప్పుడు మా వయసు చిన్నదే కదా, అప్పుడు నన్ను కూడా అడిగేవారు, నీకు ఏదైనా బోర్ కొట్టిందా, అది ఇది ఇక్కడ ఇది ఎలా ఉంది, అది ఇదని ప్రతి ఇవన్నీ తెలుసుకుని ఇదండి. దాని దగ్గరగా ట్రిమ్ చేసేవారండి ఆయన. అలాగే సినిమా అయిపోయిన తర్వాత రీ రికార్డింగ్ కూడా అయిపోయిన తర్వాత వెళ్తున్న అది రిలీజ్కి ముందు రోజు వరకు కట్టింగ్లు జరుగుతూనే ఉంటాయండి. ఇది మొత్తం అలాగే స్వాతిముత్యంలో 4 సీన్లు నాయి లేపేశారు. నేనేమో అడిగాను, మీవే లేపేశారా? నా నాన్నగారు అదే విశ్వనాథ్ గారు నాన్నగారు అనుకున్నారు, లేపేశారు అంతే. సొంత కొడుకు అదే నాకేమో కోపం. ఇది అంటే నాన్నగారు అన్నారు, నాకు నువ్వు ముఖ్యం కదా సినిమా బా ఇది అని ఎంత ఉండాలో అంతే ఆ క్యారెక్టర్కి అని అలాగా ఉండేదండి. ఇంట్లో కూడా ఫైట్స్ అలాగే ఉండేవి. అది ఏదైనా సినిమా ఇదంటే చూసిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదంటే నాన్నగారు కన్వే చేసేవారు ఆయనకి. ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాడు అండి ఆయన. ఎక్కడ కూడా ఎందుకు బాగుంటుందో అది కానీ ఎప్పుడు వాయిస్ రైజ్ అయింది లేదండి. ఆలోచించేవాడు అలాగా, ఓకే అలా అంటున్నారా చూద్దాం ఇది అని కట్ చేసి మళ్ళీ చూసి అలాగా అంతలాగా ఉండేదండి ఆయన. సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ మీ బోటోళ్ళు చెప్తేనే మాకు తెలుస్తాయి. ఎదురుగా చూసే మేమందరూ. సో చాలా గొప్ప విషయాలు మాకు షేర్ చేసుకున్నారు కే విశ్వనాథ్ గారి గురించి. రియల్లీ థ్యాంక్ యూ.